సో ఈ వీడియోలో మనం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. రైట్. సో ఇక్కడ మనకి ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి 42 ఉన్నాయి. సో ప్రస్తుతం 2024 వరకు చూసుకుంటే మనకి టోటల్గా 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని తెలుగులో మనం ప్రపంచ వారసత్వ కట్టడాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ నథింగ్ బట్ ప్రపంచ వారసత్వ కట్టడాలు అనమాట. మరి వీటిని ఎవరు డెసిగ్నేట్ చేస్తారు అంటే ఈ ప్లేస్ అనేటువంటిది వరల్డ్ హెరిటేజ్ సైట్ అని ఎవరు చెప్తూ ఉంటారు అనేటువంటి అంశం చూస్తే యునెస్కో అనేటువంటి ఒక సంస్థ. ఓకేనా. సో యునెస్కో అనేటువంటిది ఇది ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్నటువంటి ఒక సంస్థ. సో వీరు చెప్తుంటారు అనమాట, అంటే వీరు డెసిగ్నేట్ చేస్తారు. అర్థమైందా. సో యునెస్కో అంటే కూడా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది ప్యారిస్ వేదికగా ఉంటుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకు ప్యారిస్లో ఉంటుంది. సో వీరు డెసిగ్నేట్ చేస్తారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ కట్టడాలు ఏవైతే మనకి వారసత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయో, ఏవైతే మనకి ఇంపార్టెన్స్ ఆ కల్చర్ని కాపాడడానికి ఇంపార్టెన్స్గా ఉంటాయో వాటిని డెసిగ్నేట్ చేస్తూ ఉంటారు ఇక యునెస్కో అనేటువంటి సంస్థ. ఓకేనా. సో అట్లా వీళ్ళు ఇండియాలో 42 సైట్స్ని డెసిగ్నేట్ చేశారు. గతంలో మీకు వరల్డ్ బుక్స్లో చూసుకుంటే, పాత పుస్తకాల్లో చూసుకుంటే 40 సైట్స్ ఉంటాయి. అర్థమైందా. 2021 వరకు 40 సైట్స్ ఉన్నాయి. 2021 వరకు మనకి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి 40 ఉండే. 2023లో అడిషనల్గా రెండింటిని 2 సైట్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా చెప్పారు. సో దాని తర్వాత 42 అయినాయన్నమాట. సో 2023లో 2 సైట్స్ ఏంటి అంటే, ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఒక స్కూల్, శాంతినికేతన్ అంటాం. ఓకే. సో అదొకటి. నెక్స్ట్ కర్ణాటకలో ఉన్నటువంటి హోయసాల టెంపుల్స్ అనమాట. ఓకేనా. సో ఇది రెండవది. ఓకేనా. సో టోటల్గా ఇప్పుడు ప్రస్తుతం మనకి 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వాటిల్లో 34 కల్చరల్ సైట్స్ అనమాట. 34 సంస్కృతిని తెలియజేసేటువంటివి. అర్థమైందా. 7 ఏమో న్యాచురల్ సైట్స్ అంటాం. న్యాచురల్ పార్క్స్ అట్లా ఉంటాయి కదా. సో అవి 7 న్యాచురల్ సైట్స్. ఒకటి మిక్స్డ్ సైట్ అనమాట. అర్థమైందా. అంటే కల్చరల్ అదేవిధంగా న్యాచురల్ కాంబినేషన్తో ఉంటుంది. అర్థమైందా. సో టోటల్గా మనకి ఎంత అవుతున్నాయి అంటే 42 సైట్స్ అవుతున్నాయి. మరి వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 6th అనమాట ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూసుకుంటే కనుక టాప్ కంట్రీస్ అంటే ఏ దేశాల్లో ఎక్కువ ప్రపంచ వారసత్వ కట్టడాలు ఉన్నాయన్నప్పుడు హైయెస్ట్గా మనకి ఇటలీ చూసుకోవచ్చు. అర్థమైందా. 59 ఉన్నాయి ఇటలీ. సో యూరోప్లోనే హైయెస్ట్, అదేవిధంగా వరల్డ్లో కూడా హైయెస్ట్ అన్నట్టు. సో ఇటలీలో 59 సైట్స్ ఉన్నాయి. ఇక దాని తర్వాత చైనా మనం చూసుకున్నట్లయితే 57 ఉన్నాయి. సో ఏషియాలో హైయెస్ట్ అనుకోవచ్చు, వరల్డ్ వైడ్గా సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు. చైనాలో 57 ఉన్నాయి. ఇక దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇండియాలో మనకు వచ్చేసి 42 సైట్స్ ఉన్నాయి. చూద్దాం ఇక్కడ 1 by 1 చూద్దాం. సో ద ఫస్ట్ 4 sites ఆఫ్ ఇండియా ఇన్స్క్రైబ్డ్ ఇన్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ 1983. సో 1983 సంవత్సరంలో భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చేర్చినవి 4. ఒకటి అజంతా కేవ్స్, మహారాష్ట్రలో ఉంటాయి. ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్ యూపీలో ఉంటుంది. తాజ్మహల్ యూపీలో ఉంటుంది. అర్థమైందా. సో ఇవి అన్నట్టు 4. సో టోటల్గా ప్రస్తుతం అయితే 42 ఉన్నాయి అన్నమాట. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే, ప్రస్తుతానికి ఏ రాష్ట్రంలో అత్యధికంగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయన్నప్పుడు మహారాష్ట్రలో. సో మహారాష్ట్రలో టోటల్గా 6 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయి. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. సో రీసెంట్గా ఒక 2 సైట్స్ని యాడ్ చేసామన్నాం కదా. 2023లో ఒకటి కర్ణాటక నుంచి హోయసాల, సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ది హోయసాలాస్. 2023లోనే వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్, ఇప్పుడు మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా. సో ఆయనకు చెందినటువంటిది, ఆయన స్థాపించినటువంటి శాంతినికేతన్ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో పేరు చేర్చబడింది. సో యునెస్కో గురించి ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇది 16 నవంబర్ 1945న ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసినట్లయితే ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. డైరెక్టర్ జనరల్ వచ్చేసి మిస్ ఆడ్రే అజోలే. టోటల్ మెంబర్ కంట్రీస్ యునెస్కోలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి దేశాలు చూసుకుంటే 193. జనరల్ అసెంబ్లీ, సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి కంట్రీస్ కూడా 193. యునెస్కోలో కూడా మెంబర్స్గా ఉన్నటువంటి కంట్రీస్ కూడా 193. సో సేమ్ ఫిగర్ అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ సో 1 by 1 చూద్దాం ఇక్కడ. సో మనం అజంతా కేవ్స్ మహారాష్ట్రలో ఉంటాయి. 1983లో డెసిగ్నేట్ చేశారు.
సో ద అజంతా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ వగోరా రివర్ నియర్ ఔరంగాబాద్. సో అజంతా కేవ్స్ అనేటువంటివి ఔరంగాబాద్ అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది, అర్థమైందా? సో జిల్లాలో ఉంటాయి ఇవి ఆ అజంతా కేవ్స్ అనేటువంటివి. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, రైట్. సో ఈ ఔరంగాబాద్లోనే 29 కేవ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బుద్ధిజంకి సంబంధించినటువంటి గుహలు, అర్థమైందా? సో బుద్ధుడికి సంబంధించినటువంటి గుహలు ఇవన్నీ కూడా అజంతా కేవ్స్. నెక్స్ట్ రెండవది ఎల్లోరా కేవ్స్. సో ఇది కూడా మనకి మహారాష్ట్రలోనే 1983లో డెసిగ్నేట్ చేశారు. ప్లేస్ వచ్చేసి ఔరంగాబాద్, మహారాష్ట్రలో. ప్లేస్ గుర్తుపెట్టుకోండి, ప్లేస్ అడిగి ఉన్నారు ఆల్రెడీ. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది రాష్ట్రకూట డైనెస్టీ వాళ్ళు. సో రాష్ట్రకూటాస్ ఏదైతుందో వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో దీనిలో 34 కేవ్స్ ఉంటాయి. వాటిలో ఒక 12 ఏమో బుద్ధిజానికి సంబంధించినటువంటి గుహలు, ఒక 7 ఏమో హిందూ మతానికి చెందినటువంటి 17 హిందూ మతానికి చెందినటువంటివి, అదేవిధంగా ఒక 5 ఏమో జైనిజానికి సంబంధించినటువంటివి. క్లియర్ కదా? ఒక 5 ఏమో జైనిజానికి చెందినటువంటివి. నెక్స్ట్ అంశం మనం చూస్తే ఆగ్రా ఫోర్ట్ అంటాం, అర్థమైందా? సో నెక్స్ట్ చూస్తే ఆగ్రా ఫోర్ట్ యూపీలో ఉంటుంది. 1983లో డెసిగ్నేట్ చేశారు. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది మొఘల్ ఎంపరర్ అనేటువంటి అక్బర్. 1565లో కన్స్ట్రక్షన్ మొదలు పెడితే 1573కి కంప్లీట్ చేశారు. ఇంకోటి ఏంటి అంటే దీనిలో వాడినటువంటి శాండ్ స్టోన్ రెడ్ శాండ్ స్టోన్ అనమాట, ఓకేనా? సో రెడ్ శాండ్ స్టోన్ని యూజ్ చేశారు. ఇంకొకటి ఫోర్త్ తాజ్మహల్ యూపీలో ఉంటుంది. సో 1983లోనే డెసిగ్నేట్ చేశారు. బట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది తెల్లరాతితో, వైట్ మార్బుల్. ఆగ్రా ఫోర్ట్ ఏమో రెడ్ శాండ్ స్టోను, తాజ్మహల్ ఏమో వైట్ మార్బుల్ అనమాట. ఓకే, సో తెల్లనైనటువంటి పాలరాతితో కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే కూడా 5th మొఘల్ ఎంపరర్ అయినటువంటి షాజహాన్ 1631లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఓకేనా? సో మరి ఇది ఎవరి కోసం ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు తాజ్మహల్ అంటే అతని యొక్క వైఫ్ అయినటువంటి ముంతాజ్ మహల్ గుర్తుగా ఆయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చెప్తుంటారు ఈ తాజ్మహల్లోనే ముంతాజ్ మహల్ యొక్క హస్తకళలు ఉంటాయని చెప్పేసి కూడా తాజ్మహల్లో చెప్తుంటారు. ఇంకొక అంశం మనకి సర్క్యులేట్ అవుతుంది మీడియాస్లో, ఈ తాజ్మహల్ కింద ఒక శివాలయం అనేటువంటిది ఉంది. ఓకే, సో దీన్ని తేజో మహల్ అంటారు అని. దీని కింద ఒక శివాలయం అనేటువంటిది ఉంది. శివాలయం పడగొట్టేసి దానిపైన తాజ్మహల్ కట్టారు అని చెప్తూ ఉంటారు. బట్ వాస్తవం అనేటువంటిది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పాల్సిందే. బట్ డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి దీని గురించి, ఇష్యూస్ అయితే బయట సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, ఓకేనా? ఇంకొక అంశం, ఇట్ స్టాండ్స్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ యమున. ఇప్పుడు ఇది ఈ తాజ్మహల్కి సరౌండింగ్లో ఏముంటుందండి? యమునా నది ఉంటుంది, అర్థమైందా? సో యమునా నది ఒడ్డున దీన్ని నిర్మించడం జరిగింది. ఇంకొక అంశం 5th గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, తమిళనాడులో ఉంటాయి. సో 1984లో డెసిగ్నేట్ చేశారు. సో తమిళనాడులో ఉన్నటువంటి యొక్క కట్టడాలు ఏవైతున్నాయో వాటి మొత్తాన్ని కూడా డెసిగ్నేట్ చేశారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి, ఓకేనా? సో వీటిని 7th and 8th సెంచరీలో పల్లవ కింగ్స్, ఆనాటి పల్లవాలు ఈ యొక్క మన టెంపుల్స్ని వీటిని నిర్మించడం జరిగింది. ఇంకొక అంశం సన్ టెంపుల్ కోనార్క్ ఒడిశాలో ఉంటుందండి. సో దీన్ని కూడా 1984లోనే డెసిగ్నేట్ చేశారు. సో ఇది పూరి, ఒడిశాలో ఉన్నటువంటి పూరి దగ్గర ఉంటుంది, అర్థమైందా? సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది కూడా నరసింహదేవ I అనమాట. గ్యాంజెస్ డైనెస్టీకి రూలర్ అయినటువంటి నరసింహదేవ్ I గారు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది. 1985లో డెసిగ్నేట్ చేశారు. దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ కాజిరంగా నేషనల్ పార్క్లో 1 హార్న్ రైనోసరస్ అంటాం. ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుంటుంది, వెయిట్ ఏ సెకండ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 1 హార్న్ రైనోసరస్ ఉంటుంది, చూసారా? ఒంటె కొమ్ము కలిగినటువంటి ఖడ్గమృగం. ఓకే, సో ఇది ఈ కాజిరంగా నేషనల్ పార్క్లోనే ఉంటూ ఉంటాయి. సో ఒక విశిష్టతగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీనిపైన కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది. సో లైక్ 1 హార్న్ రైనోసరస్ అనేటువంటి సాధారణంగా ఏ సంరక్షణ కేంద్రాల్లో కనిపిస్తాయని అడిగారు. సో కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది, ఓకేనా? సో దీన్ని నేషనల్ పార్క్గా 1974లో డెసిగ్నేట్ చేశారు, ఓకేనా? దాని తర్వాత 2007 నుంచి దీన్ని టైగర్ రిజర్వ్ కూడా, సో పులుల సంరక్షణ కేంద్రం లాగా కూడా దీన్ని డెసిగ్నేట్ చేశారు. సో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేసింది 1985లో అనమాట, రైట్? సో దట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th చూసుకుంటే మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్సాంలో ఉంటుంది.
1985లో డెసిగ్నేట్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, అర్థమైందా? సో ఇది కూడా ఇంపార్టెంట్ అంశం. సో దీనిలో మనకి ఈ మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అస్సాం ప్లేస్ ఇంపార్టెంట్, ఓకేనా? సో దీన్ని ఒక టైగర్ రిజర్వ్గా డెసిగ్నేట్ చేశారు, వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వ్గా కూడా దీన్ని డెసిగ్నేట్ చేశారు. అంటే దీంట్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి, టైగర్స్ కూడా ఉన్నాయి, ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ ఇంకొకటి కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంటుంది. సో దీన్ని 1985లో డెసిగ్నేట్ చేశారు, ఓకేనా? సో దీన్ని గతంలో భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అనేవాళ్ళు. సో భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అనేవాళ్ళు. సో ఇక్కడ ఎక్కువగా మనకి క్రెయిన్స్, కొంగలు అంటాం కదా, ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి కర్ణాటకలోనే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అట్ హంపి, ఓకేనా? సో హంపీలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు 1986లో. ఇది మనకి బళ్ళారిలో చూడొచ్చు ఇవి. సో వీటిని ఇంకోటి ఏంటి అంటే ఈ హంపి అనేటువంటిది విజయనగర సామ్రాజ్యానికి ఒక హెడ్ క్వార్టర్గా ఉంది. హంపి అనేటువంటిది విజయనగర సామ్రాజ్యానికి ఒక హెడ్ క్వార్టర్గా ఉంది. ఇది ఒక అంశం మనం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత విరూపాక్ష టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడనే. నెక్స్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఖాజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఉంటాయి. సో ఖాజురాహో అనేటువంటి ప్లేస్ పేరు వినిపిస్తుంది ఖచ్చితంగా మధ్యప్రదేశ్, అక్కడ తప్ప ఎక్కడ కూడా ఆ నేమ్ అనేటువంటిది లేదు, ఓకే? సో దీన్ని 1986లో డెసిగ్నేట్ చేశారు, ఓకేనా? సో ఇవి ఛతర్పూర్ డిస్టిక్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వీటిని నిర్మించింది చండేలా రూలర్, ఆయన నిర్మించారు. సో వీటిలో ఈ ఖాజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్లో జైనిజాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది, అదేవిధంగా హిందూయిజాన్ని కూడా ఇండికేట్ చేసేటువంటి టెంపుల్స్ అయితే వీటిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక అంశం ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్ 1986 అనమాట. సో ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇది 1571లో అక్బర్ గారు నిర్మించారు దీన్ని. సో 1571లో అక్బర్, సో మొఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బర్ గారు నిర్మించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇది క్యాపిటల్ ఆఫ్ మొఘల్ ఎంపైర్గా పిలుస్తూ ఉంటారు. ఇంకొక అంశం గోవాలో ఉంటాయి చర్చెస్. సో గోవా గతంలో పోర్చుగీస్ వాళ్ళు గోవాని పరిపాలించేవాళ్ళు అన్నట్టు, అర్థమైందా? సో ఆ టైంలో గోవాని పరిపాలించేవాళ్ళు. సో ఆ టైంలో గోవాని పరిపాలించే టైంలో ఎక్కువగా చర్చెస్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, అర్థమైందా? సో అట్లా అక్కడ ఉన్నటువంటి చర్చెస్ కానీ కాన్వెంట్స్ కానీ ఇవన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ డెసిగ్నేషన్ పొందినాయి అన్నమాట. ఈ చర్చెస్ ఇవన్నీ కూడా పోర్చుగీస్ యొక్క ఆర్కిటెక్చర్, ఇండియన్ యొక్క ఆర్కిటెక్చర్ కలిసి ఉంటుంది. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు ఆల్మోస్ట్ మనకి అప్రాక్సిమేట్గా 19 డిసెంబర్ 1961 వరకు కూడా వారు ఇండియాలో ఉన్నారు. అంటే గోవా వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో గోవా అనేటువంటిది 19 డిసెంబర్ 1961 వరకు కూడా వారి యొక్క కంట్రోల్లో ఉండటం జరిగింది, అర్థమైందా? కంట్రోల్లో ఉండింది. సో ఈ టైంకి మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ విజయ్ అనేటువంటిది కండక్ట్ చేసి గోవాని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసేసుకున్నాం. ఆపరేషన్ విజయ్ ద్వారా, మిలిటరీ ఆపరేషన్ ద్వారా పోర్చుగీస్ దేశం నుంచి గోవాని మనం తీసుకున్నాం. ఎప్పుడంటే 19 డిసెంబర్ 1961, ఓకే? సో ఈ టైంలో అన్నట్టు. నెక్స్ట్ ఎలిఫెంట్ కేవ్స్ ఉంటే మహారాష్ట్రలో. సో చూడవచ్చు ఇక్కడ ఈ ఎలిఫెంట్ లెగ్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అన్నమాట వీటి యొక్క స్తంభాలు. సో అందుకే వీటిని ఎలిఫెంట్ కేవ్స్ అని పిలుస్తున్నారు. సో 1987లో డెసిగ్నేట్ చేశారు. సో దీంట్లో మొత్తంగా 7 కేవ్స్ ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఒక శివుడి యొక్క టెంపుల్, శివాలయం కూడా ఉంటుంది. నెక్స్ట్ 15th సైడ్ చూస్తే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పట్టడకల్. సో ఇది కూడా కర్ణాటకలో ఉంటుంది 1987లో. సో పట్టడకల్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, built by the Chalukya dynasty of 7th to 8th century. అర్థమైంది? సో పట్టడకల్ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, built by the Chalukya dynasty of 7th to 8th century. నెక్స్ట్ సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది 1987లో. సో ఇంకొక అంశం ఏంటి అంటే సుందర్బన్తో మనకి నేషనల్ పార్క్ ఉంది, సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంది, సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ఉంది, సుందర్బన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, ఓకే? సో సుందర్బన్ అనేటువంటి ఒక పదం కనిపిస్తుంది వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే టైగర్స్ ఉన్నాయి, బెంగాల్ టైగర్స్ సుందర్బన్ నేషనల్ పార్క్లోనే, సుందర్బన్ మ్యాంగ్రూవ్స్లోనే, సుందర్బన్ డెల్టా ఏరియాస్లోనే, ఓకేనా? సో పేరు ఒకటి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ తమిళనాడులో గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ ఉంటాయి, 1987లో డెసిగ్నేట్ చేశారు. సో వీటిని కన్స్ట్రక్ట్ చేసింది చోళా రూలర్స్. సో ఈ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్లో 3 టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. రుద్రేశ్వర టెంపుల్ తంజావూరు తమిళనాడులో ఉంది. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది రాజరాజ చోళ 1. దాని తర్వాత గంగైకొండ చోళేశ్వరం టెంపుల్, దాని తర్వాత ఐరతేశ్వర టెంపుల్ తమిళనాడులో. సో ఇవన్నీ కూడా గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్, ఇవన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్. నెక్స్ట్ 18th
ఉత్తరాఖండ్ మనం చూస్తే నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్లో నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ 1988లో డెసిగ్నేట్ చేశారు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లొకేటెడ్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ సో బుద్ధిస్ట్ మోనుమెంట్స్ ఎట్ సాంచి. బుద్ధిస్ట్ మోనుమెంట్స్ ఎట్ సాంచి సో మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో 1989 అనమాట. సో ఇట్ బుల్డ్ బై ఎంపరర్ అశోక. 20 చూసుకుంటే ఢిల్లీలోనే ఉంటుంది హుమయూన్స్ టాంబ్. 1993లో డెసిగ్నేట్ చేశారు. ఓకేనా. సో ఇది మనకి ఢిల్లీలోనే ఉంటుంది. ఇది బుల్డ్ బై చార్ బాగ్ స్టైల్ అనమాట. సో ఎంపరర్ అక్బర్ నిర్మించారు. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. హుమయూన్స్ టాంబ్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 1993లో కన్స్ట్రక్ట్ చేశారు. అదేవిధంగా ఇది చార్ బాగ్ స్టైల్తో నిర్మించినటువంటిది అనమాట. ఓకేనా. సో చార్ బాగ్, చార్ అంటే లైక్ మనకు 4 కదా, బాగ్ అంటే ఏంటంటే గార్డెన్ అనమాట. సో 4 గార్డెన్స్ స్టైల్తో దీన్ని నిర్మించడం జరిగింది. ఓకేనా. సో ఎంపరర్ అక్బర్ గారు ఉన్న టైంలో నిర్మించారు. క్లియర్ కదా. నెక్స్ట్ 1993లో ఢిల్లీలో కుతుబ్ మినార్ని నిర్మించారు. సో ఇది యాక్చువల్గా నిర్మించింది సూఫీ సెయింట్ అయినటువంటి కుతుబ్దీన్ బక్తియార్ కాకి. సో ఆయన గుర్తుగా దీన్ని నిర్మించారు. సో కన్స్ట్రక్షన్ చేసింది మాత్రము కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఓకే. సో కుతుబుద్దీన్ ఐబక్. సో ఈయన కన్స్ట్రక్షన్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. క్లియర్ కదా. సో ఫినిష్ చేసింది మాత్రం ఇల్టుమిష్ అనమాట. సో కుతుబుద్దీన్ ఐబక్ 1911. ఓకేనా. సో అంటే కుతుబుద్దీన్ ఐబక్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇల్టుమిష్ కంప్లీట్ చేశాడు ఈ యొక్క కుతుబ్ మినార్ని. 1993లో దీన్ని డెసిగ్నేట్ చేశారు. దాని తర్వాత రిపేర్ వచ్చింది. రిపేర్ వచ్చినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయన రిపేర్ చేశారు. దాని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కూడా దీన్ని రిపేర్ చేశారు. దీని యొక్క హైట్ మనం చూసుకుంటే 72.5 మీటర్స్ హైట్ ఉంటుంది. నెక్స్ట్ 1999లో మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా. అర్థమైందా. సో మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా చూసారా, ఈ మౌంటైన్స్ పైన రైల్వే ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి. ఇది 3 ప్లేసెస్లో ఉంది. ఒకటి వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో, హిమాచల్ ప్రదేశ్లో కల్కా షిమ్లా దగ్గర, తమిళనాడులో నీలగిరి హిల్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఇవి మౌంటైన్ రైల్వే నెట్వర్క్ ఉంటుంది. సో మూడింటిని కలిపి యునెస్కో సైట్గా డెసిగ్నేట్ చేశారు 1999లో. నెక్స్ట్ చూసుకుంటే బీహార్లో మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ బోధగయలో ఉంటుంది. సో 2002లో డెసిగ్నేట్ చేశారు. సో లొకేటెడ్ ఇన్ బోధగయ. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది మాత్రం అశోకుడు అనమాట. 24 చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లో రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబెట్కా, ఇవి కనిపించేవి రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబెట్కా 2003లో డెసిగ్నేట్ చేశారు. ఓకేనా. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రైజానా డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఫేమస్ రాక్ పెయింటింగ్స్ కూడా దీనిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. 25th చూసుకుంటే మన మహారాష్ట్రలో 2004లో డెసిగ్నేట్ చేశారు ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఓకేనా. సో ఫార్మ్లీ నోన్ యాజ్ విక్టోరియా టెర్మినస్. ఇది స్టార్ట్ చేసింది 1878లో బట్ కంప్లీట్ చేసింది 1887లో. ఇక్కడ చూడొచ్చు ఛత్రపతి శివాజీ టెర్మినస్. సో మహారాష్ట్ర ఉంది. ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. నెక్స్ట్ ఢిల్లీలో ఉంటుంది రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్. 2007లో డెసిగ్నేట్ చేశారు. సో ఇది రెడ్ ఫోర్ట్ పేరులోనే ఉంది కదా, రెడ్ శాండ్ స్టోన్ అని. సో కన్స్ట్రక్ట్ చేసింది షాజహాన్. ఓకేనా. నెక్స్ట్ జంతర్ మంతర్ ఉంటుంది రాజస్థాన్ జైపూర్లో. 2010లో డెసిగ్నేట్ చేశారు. సో ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై రాజ్పుట్ కింగ్ సవాయ్ జై సింగ్ II అనమాట. సో ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు. ఇదే జంతర్ మంతర్ మనకి ఢిల్లీలో కూడా ఉంటుంది బట్ దాన్ని డెసిగ్నేట్ చేయలేదు కానీ బట్ రాజస్థాన్లో ఉన్న జంతర్ మంతర్ మాత్రం డెసిగ్నేట్ చేశారు. క్లియర్ కదా. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ 2012లో డెసిగ్నేట్ చేశారు సహయాద్రి అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్ని ఇంకొక పేరుతో అని పిలుస్తామంటే సహయాద్రి అంటాం. వెస్టర్న్ ఘాట్స్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామంటే సహయాద్రి అని పిలుస్తాం. నెక్స్ట్ 2013 రాజస్థాన్లో హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ ఉంటాయి. ఓకేనా. సో 2013 హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని డెసిగ్నేట్ చేశారు. అర్థమైందా. సో టోటల్గా 6 హిల్స్ అయితే ఉంటాయి, 6 హిల్ ఫోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి చిత్తోగఢ్ ఫోర్ట్ అని, కుంభల్గర్ ఫోర్ట్ అని, రణథంబోర్ ఫోర్ట్ అని, జైపూర్ ఫోర్ట్ అని, జైసల్మీర్ ఫోర్ట్ అని, గ్యాగ్రౌండ్ దుర్గ్ అని. సో ఇట్లా టోటల్గా 6 హిల్ ఫోర్ట్స్ అయితే ఉండటం జరుగుతుంది. సో మొత్తాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం 2014లో గుజరాత్లో పతాన్ అనేటువంటి ఒక ప్లేస్లో రాణికి వావ్ అని ఉంటుంది. సో దాన్ని క్వీన్స్ స్టెప్ వెల్ అంటాం. సో దాన్ని కూడా డెసిగ్నేట్ చేశారు. సో దీన్ని నిర్మించింది చాళుక్య డైనెస్టీ రూలర్స్ నిర్మించారు.
నెక్స్ట్ 32 చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ 2014లో ఉంటుంది. సో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా 32. నెక్స్ట్ సిక్కిం 2016లో కాంచన్జంగా నేషనల్ పార్క్. సో ఇదే మొట్టమొదటిది ఓన్లీ మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో కాంచన్జంగా నేషనల్ పార్క్ అనేటువంటిది సిక్కింలో ఉంటుంది. ఇది వన్ అండ్ ఓన్లీ మిక్స్డ్ హెరిటేజ్ సైట్. మనం చూసాం కదా, న్యాచురల్ సైట్స్, కల్చరల్ సైట్స్ అండ్ మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అన్నాం కదా. సో వన్ మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఇది. ఓకేనా. సో ఇది ఒక నేషనల్ పార్క్, అదేవిధంగా బయోస్ఫియర్ రిజర్వ్ కూడా. క్లియర్ కదా. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లీ కర్స్బర్జర్. ఓకే, సో లీ కర్స్బర్జర్. సో ఇది యాక్చువల్గా చండీగఢ్ క్యాపిటల్ కదా, పంజాబ్ హర్యానా క్యాపిటల్ చండీగఢ్ కదా. సో అక్కడ సిటీ డెవలప్మెంట్ చేశారు, న్యూ సిటీ డెవలప్మెంట్ చేశారు. సో అక్కడ ఆ న్యూ సిటీ డెవలప్మెంట్ ప్లానింగ్ అంతా కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2016లో డెసిగ్నేట్ చేశారు. నెక్స్ట్ 35th ప్లేస్ చూస్తే ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర్ అట్ నలంద, బీహార్. సో నలంద మహావీర్ ఆర్కియలాజికల్ సైట్ ఉంటుంది కదా, నలంద యూనివర్సిటీ అదంతా కూడా, దాన్ని యునెస్కో సైట్గా డెసిగ్నేట్ చేశారు. ఇది బీహార్లో ఉంది 2016లో. సో కుమారగుప్త వన్ ఫౌండెడ్ నలంద యూనివర్సిటీ. ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్ బై బక్తియార్ ఖిల్జీ. సో బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఒక వేస్ట్ ఫెలో దీన్ని డిస్ట్రాయ్ చేశాడు అనమాట. ఓకేనా. సో కుమారగుప్త వన్ నలంద యూనివర్సిటీ నిర్మిస్తే వీడు చెత్త ఫెలో ఖిల్జీ దీన్ని డిస్ట్రాయ్ చేశాడు. యాక్చువల్గా ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ఒక విద్యాలయంగా మనం చెప్పుకోవచ్చు, ఒక యూనివర్సిటీగా నలంద యూనివర్సిటీని మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి దాన్ని వీడు కూల్చేశాడు, చదువులేని ఏదో గాడు. ఓకే, సో దట్స్ ఐ థింక్. నెక్స్ట్ హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్. సో ఇది అహ్మదాబాద్ గుజరాత్లోనే ఉంటుంది. 2017లో డెసిగ్నేట్ చేశారు. సో ఇది యాక్చువల్గా సబర్మతి నది ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ అహ్మదాబాద్ అనేటువంటిది సబర్మతి నది ఒడ్డున ఉంటుంది అనమాట. ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటి అంటే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేసినటువంటి మొట్టమొదటి సిటీ కూడా ఇదే, అహ్మదాబాద్. వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేసినటువంటి మొట్టమొదటి సిటీ అహ్మదాబాద్ సిటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 37 వచ్చేసి ద విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ముంబై. సో మహారాష్ట్రలో ఉంటుంది. సో దీన్ని కూడా డెసిగ్నేట్ చేశారు, మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ. సో పబ్లిక్ ఈ విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఆఫ్ ముంబై అనమాట. సో ఇది ఒక ఆర్కిటెక్చర్ టైప్ ఇది. సో దీన్ని డెసిగ్నేట్ చేశారు. 38 చూసుకుంటే కనుక జైపూర్ సిటీ రాజస్థాన్లో ఉంటుంది. ఓకేనా. సో 2019లో డెసిగ్నేట్ చేశారు. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది మాత్రం మహారాజా జైసింగ్ 2 అన్నట్టు. సో 1727లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. 39th ప్లేస్ వచ్చేసి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. సో తెలంగాణలో ఉంటుంది, 2021లో డెసిగ్నేట్ చేశారు. ఓకేనా. సో తెలంగాణ నుంచి మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇదే, తెలంగాణ నుంచి మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్ కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసినది తెలంగాణలో మన కాకతీయ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, కాకతీయస్. ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ రామప్ప అనేటువంటిది ఎవరంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి అనమాట. సో ప్రపంచంలోనే ఏదైనా టెంపుల్, ఆ టెంపుల్ నిర్మించినటువంటి శిల్పి నేమ్తో కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఈ రామప్ప టెంపులే, కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. సో దీంట్లో మనకి శివుడే ఉంటాడు, రుద్రుడు అంటే శివుడే కదా, శివుడిని పూజిస్తారు. 40 వచ్చేసి ధోలావీరా సిటీ గుజరాత్లో ఉంటుంది. సో ఇది ఈ ధోలావీరా అనేటువంటిది కూడా ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన సైట్ అనమాట ఇది. ఓకేనా. సో ఇది టాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇది అర్థం అనుకుంటే పైన ఉంటుంది, 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ పాస్ అవుతుంది. సో దీని సిటీ నుంచి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది పాస్ అవుతూ ఉంటుంది. ఇంకోటి 41, సో శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, 2023లో డెసిగ్నేట్ చేశారు. సో దీన్ని యాక్చువల్గా ఈ శాంతినికేతన్ అనేటువంటిది ఠాగూర్ గారు, దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు సంబంధించిన ఆశ్రమం. దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీనికి డెవలప్ చేశారు. ఓకేనా. సో దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఓకేనా, సో డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి 42 వచ్చేసి సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హొయసాలలో ఉన్నటువంటి టెంపుల్స్, కర్ణాటక 2023లో డెసిగ్నేట్ చేశారు. సో టోటల్గా మనకి డెసిగ్నేట్ చేసినటువంటివి 42 ఉన్నాయి. సో చూడవచ్చు, వీటిలో న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూసుకుంటే 7 ఉన్నాం కదా. ఒకటి కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాం, కేలోడియా నేషనల్ పార్క్ రాజస్థాన్, మానస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అస్సాం, సుందరబన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్,
నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. టోటల్గా 7 ఉన్నాయి. మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నప్పుడు కాంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఉంటుంది. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే. సో టోటల్గా 42 సైట్స్ అయితే 2023కి డెసిగ్నేట్ చేశారు. 2024లో ఇంకా డెసిగ్నేట్ చేయలేదు. ఒకవేళ డెసిగ్నేట్ చేస్తే కనుక అప్డేషన్ అనేటువంటిది ఇస్తాను. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రపంచ వారసత్వ కట్టడాలకి సంబంధించి. థ్యాంక్ యూ.